అసలు దాన్ని బిగ్ బాస్ అనాలో లేదంటే ఏమనాలో అర్థం కావట్లేదన్న. ఎందుకంటే బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అందరూ కంటెస్టెంట్ తెలియడం కానీ ఆ గేమ్ కానీ కొంతమంది సీనియర్స్ ఉండేవారు, కొంతమంది కామెడియన్స్ ఉండేవారు, వీళ్ళందరూ ఉండేవారు. ఇప్పుడు అది వచ్చేసరికి అందులో ఎవరో కూడా అసలు తెలియట్లేదు కదా. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాలంటే తెలియాలి కొద్దిగా గొప్ప, తెలియకుండా ఎవరెవరినో తీసుకొని వచ్చేస్తే అసలు ఇన్ఫాక్ట్ అసలు గేమ్ అసలు జరుగుతుందా లేదా నాకైతే డేటా బొక్క అనిపిస్తుంది. అదైతే డేటా బొక్క అనిపిస్తుంది. దెబ్బ మీద దెబ్బ నాగార్జున గారు ఫ్యాన్స్ అబ్బా అన్నట్టుగా ఉంది ఇప్పుడు మాకు. ఏం అర్థం కాదు. గొడవలు పెట్టేసుకొని బాగానే ఇంట్రెస్టింగ్ గా ఉందన్నారు కొంతమంది. ఎవరు లోపలంతా గొడవలు పెట్టేసుకొని కొంచెం అడవుడిగా ఉంది. వెళ్ళిన ఒక రోజు అడవాడు చేయాలి కాబట్టి వాళ్ళని ఎంచుకున్నారు కాబట్టి ఆ మాత్రం చేయాలి కాబట్టి, లేదా రెమ్యునరేషన్ ఇవ్వరు కాబట్టి ఆ మాత్రం చేస్తారు. కానీ ఏంటంటే 7లో ఉన్న 6లో ఉన్న అంత ఇంపాక్ట్ లేదు. 7లో అయితే మంచి మంచి 8 అయితే టీవీల దగ్గర కూర్చునే వాళ్ళం బ్రో. 8 అయితే టీవీల దగ్గర కూర్చొని చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ ఎవడన్నా రీల్ పంపిస్తే చాలు బ్లాక్ చేస్తున్నాను. అందులో శేఖర్ భాష అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొంచెం పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, తెలివితేటలతో ఆడుతున్నాడు అని చెప్పేసి. సో మీకు ఆ బిగ్ బాస్ టీంలో నచ్చిన వారు నచ్చిన వారు అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అలా చెప్పను, దానికోసం ఏం కాదు. కానీ శేఖర్ భాష కొంచెం న్యాయం కోసం పోరాడి మొన్నదాకా లైక్ దిస్ శేఖర్ భాష. ఇప్పుడు కూడా ఆడుతున్నాడు కాబట్టి శేఖర్ భాషకే నేను సపోర్ట్ చేయాలని నేను అనుకున్నాను. ఫేమ్ ఉంది, విష్ణుప్రియ గారి దగ్గర ఫేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆవిడ కొంచెం ఆడాలి. మన కామెడీ ఇవి చేస్తుంటారు ఆవిడ. ఇందులో కూడా కొంచెం బాగా ఆడితే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఆవిడ అయ్యే అవకాశాలు ఉన్నాయి, టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే డ్యామ్ షూర్గా కొడుతుందని నేను చెప్పలేను. నాగమణికంట విన్నారా పేరు? అందులో నాగమణికంట, స్నేకు ఇవన్నీ నాకు తెలియదండి. ఎందుకంటే అందులో మీరు చెప్పండి, అందులో 2 మొక్కలు తప్ప నాకు ఉన్న మొక్కలు తెలుస్తలేదు. విష్ణుప్రియ, డ్యాన్సర్ నైనిక, లేదంటే మన శేఖర్ భాష, ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు ముగ్గురే నాకు తెలుసు. ఉన్నవాళ్ళు ఎవరు కూడా తెలియట్లే. బొమ్మని తీసుకొచ్చారు, లేదంటే బోలు మంది ఉన్నారు కదండి. నాగార్జున గారు యూట్యూబర్లో బోలు మంది ఉన్నారు, సాయం చేసే వాళ్ళు ఉన్నారు. మన ఇమ్రాన్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు తీసుకురావచ్చు కదా. ఇమ్రాన్ లాంటి వాళ్ళు మంచి వ్యక్తులు తీసుకురావచ్చు కదా. మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళు తీసుకురావచ్చు కదా, జనాలు చూస్తారు. ఇలాంటిది కాకుండా ఒక అరెస్ట్ సాయి లాంటి వాళ్ళని తీసుకురావచ్చు కదా. లాస్ట్లో మట్టిలో మాణిక్యం అని చెప్పేసి ఆయన రైతు బిడ్డ మట్టుకొచ్చారు కదా. మట్టిలో మాణిక్యం అని రైతు బిడ్డని తీసుకొచ్చారు, కరెక్టే. అది రైతు బిడ్డ నాగార్జునగా తీసుకురాలి. మేము సపోర్ట్ చేసి మేము అన్నా పంపించండి అన్న అంటే మేము పంపించాం. కానీ వెళ్ళిన తర్వాత బాగానే ఆడాడు, సక్సెస్ కొట్టాడు. కానీ లాస్ట్లో మనోడు చేసిన కొంచెం ఏదైతే ఉందో అడవడి చేశాడో దానివల్ల మళ్ళీ మేము సపోర్ట్ చేయడం తగ్గిస్తాం. కొట్టాడు రైటే. స్టార్టింగ్లో మనిషి ఎలా ఉన్నాడో, ఎదిగి స్థాయిలో ఎలా ఉన్నాడో, ఎదిగినప్పుడు కూడా అలాగే ఉంటేనే దానికి ఇన్ఫాక్ట్ ఉంటుంది, జనాలు ఇంకా ఆదరిస్తారు. అంతే. ఫైనల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి, మరి కంటెస్టెంట్స్ గురించి, కొత్త కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్తారు? ఫైనల్గా ఏంటంటే బాగా ఆడండి, ఒకవేళ నచ్చితే చూస్తాం, లేదంటే స్కిప్ చేస్తాం. 24/7 లైవ్ వస్తుంది కదా, అది బెటర్ అంట. ఏది 24/7 లైవ్ ఇస్తున్నారు బిగ్ బాస్? 24 గంటలు లేవా? 24 గంటలు మామూలు మీకు అరగంట పెడితేనే మేము చూడలేకపోతున్నాం. మీరు 24 గంటలు పెడితే ఇంక మేము తొంగుంటాం.